నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో గల శ్రీ శివ మార్కండేయ దేవాలయ 26వ వార్షికోత్సవం దేవాలయ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మార్కండేయ స్వామికి అభిషేకాలు, పుష్పార్చన, పలు రకాల పూజలు జరిపారు. గజ్వేల్ పట్టణంలోని పద్మశాలీలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, తలకొక్కుల దుర్గాప్రసాద్ మరియు పద్మశాలి కుల పెద్దలు తలకొక్కుల లక్ష్మణ్తో సహా పద్మశాలి కుల బంధువులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కండేయ దేవాలయం అధ్యక్షులు మరియు పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, దేవదాస్ మరియు సంఘం మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాదులు మాట్లాడుతూ మార్కండేయ దేవాలయం స్థాపించి నేటికి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. సంవత్సరానికి పద్మశాలి కులస్తులకు 2 పండుగలు ఉంటాయని, ఆ పండుగలు మొదటిది ఒకటి మార్కండేయ జయంతి, రెండవది మార్కండేయ ఆలయ వార్షికోత్సవం అని, అలాగే మార్కండేయ దేవాలయంలో ప్రతి సోమవారం సాయంత్రం అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దానికి విశేష స్పందన రావడం జరిగిందని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అల్పాహార కార్యక్రమానికి సహకరించాలని కోరారు. అలాగే ఈరోజు వచ్చిన పద్మశాలి కులస్తులందరికీ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పద్మశాలి కులస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
गणनाथाय नमः प्रजापतये नमः हिरण्यरेतसे नमः मुदशाय नमः गिरीशाय नमः गिरिजाय नमः अनगाय नमः तुरंगवासनाय नमः वर्गाय नमः गिरिधर्मणे नमः गिरिप्रियाय नमः पुत्रे नमः सर्वदाय नमः पुत्रंगनाय नमः स्वप्नये नमः जगन्नाथे నిర్మించి 26 సంవత్సరాలైన సందర్భంగా ఉదయం నుంచి పూజలు చేయడం జరిగింది. అభిషేకాలు కూడా స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. పంచామృతాభిషేకాలు ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ గుడి మార్కండే దేవాలయ ప్రతినిధులు దేవులపల్లి రాజారాం గారు మరియు దొంతుల ప్రభాకర్ గారు మరియు మాదాసు జగదీశ్వర్ గారు, వీళ్ళు త్రిమూర్తులు ఈ గుడికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ టెంపుల్ను ముందంజలో తీసుకెళ్లడం జరుగుతుంది. మరియు ప్రతి సోమవారం నాడు సాయంత్రము భజన కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ ఒక 6 నెలలు అవుతుంది ప్రారంభించి. ఫిబ్రవరిలో 12 తారీఖు నాడు స్టార్ట్ చేసినాం అల్పాహారము. ప్రతి సోమవారము భజనాంతరము 7 గంటలకు అల్పాహారం ఉంటుంది. ప్రతి సోమవారం నాడు సంవత్సరం పొడవునా 54 మంది దాతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత 2100 ఇస్తూ అల్పాహారం పెట్టడం జరుగుతుంది. మరియు ఆ రోజు వారి పేరున అర్చన కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే దేవాలయ ప్రతినిధులు సంప్రదించవలసిందిగా నా యొక్క మనవి. ఈరోజు వచ్చిన పూజకు వచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.